ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు రామాయణం మొత్తం చూస్తే మనం బాలకాండ చెప్పేసుకున్నాం. అంటే రాముడు పుట్టడం, పెరగడం, పెద్దవడం, అవునా, పెళ్ళాడడం వరకు బాలకాండ. తర్వాత అయోధ్యాకాండ కూడా చెప్పేసుకున్నాం. అంటే రాముడికి పట్టాభిషేకం జరగదు కదా, వనవాసంకి వచ్చేస్తారు. భరతుడు పాదుకల ద్వారా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు, రాముడి పాదుకలు పెట్టుకొని, అవునా. అదంతా అయోధ్యకాండ కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, నిన్నటి నుంచి మనం అరణ్యకాండ చెప్పుకుంటున్నాం. ఆ కథలు చెప్పుకుంటున్నాం కదా. ఆ కథలో ముందుగా నేను మీకు ఏం చెప్పాను, వాళ్ళు సీతారామ లక్ష్మణులు వస్తూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారని. అప్పుడు ఆయన అడిగారు ఎక్కడ ఉండాలి అంటే, పంచవటి అనే ఒక ప్లేస్ ఉన్నది, చాలా బాగుంటుంది, అక్కడ ఉండండి అని చెప్పారు. అవునా. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయి వనవాసంలో? 14 ఏళ్ళు వనవాసం కదా, అంటే 14 ఇయర్స్. దాంట్లో అప్పుడే 10 ఇయర్స్ అయిపోయి, ఇంకా ఓన్లీ 4 ఇయర్సే ఉందన్నమాట వనవాసం కదా. అయితే ఈ 4 ఇయర్స్, ఈ 4 ఏళ్ళు పంచవటిలో మనం ఉందాము అనుకొని అత్రి మహర్షి చెప్పారు కదా, ఆ పంచవటి దగ్గరికి వెళ్తారు సీతారామ లక్ష్మణులు. ఆ ప్లేస్ కూడా, ఆ ప్రదేశం కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు పంచవటికి చేరడానికి ముందే దారిలోనే అడవిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక పెద్ద పక్షి కనిపిస్తుంది అనమాట. పెద్ద పక్షి. ఆ పక్షి పేరేంటో తెలుసా? జటాయువు. ఆ జటాయువు దశరథ మహారాజు గారికి ఫ్రెండ్. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి పక్షి అంటున్నారు, పక్షి మహారాజు గారికి ఎలా ఫ్రెండ్ అని. మరి పూర్వకాలంలో అలాగే ఉండేది. ఈ జటాయువు కూడా దశరథ మహారాజు గారితో కలిపి ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరిగిందని చెప్పాను కదా, దశరథ మహారాజు గారు దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నారు అని, అప్పుడే కైకకి 2 వరాలు ఇచ్చారని. ఆ యుద్ధంలోనే ఈ జటాయువు కూడా ఫైటింగ్ చేస్తారనమాట దేవతల వైపు ఉండి. కాబట్టి అప్పటి నుంచి దశరథ మహారాజు గారికి జటాయువుకి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నదన్నమాట. కాబట్టి ఆ జటాయువుకి తెలుస్తుందన్నమాట, ఓహో వీళ్ళు రామలక్ష్మణులు అనమాట, నా ఫ్రెండ్ దశరథుడి కొడుకులు అనమాట అనుకొని వాళ్ళని చాలా చక్కగా అభిమానంగా ప్రేమగా మాట్లాడతారు వాళ్ళిద్దరితో, రామలక్ష్మణులతో. అలాగే సీతాదేవితో కూడా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అమ్మ, ఇక్కడ రాక్షసులు బోల్డ్ మంది ఉన్నారు ఈ అడవిలో, కానీ నీకేం భయం లేదు, నేను ఎప్పుడూ జాగ్రత్తగా నేను కాపాడుతాను అని జటాయువు సీతాదేవితో అంటారనమాట. ఇంకా సరే, ఆయన దగ్గర సెలవు తీసుకొని సీతారామ లక్ష్మణులు ఈ పంచవటి దగ్గరికి వెళ్తారు. ఆ అందమైన ప్రదేశంలో అక్కడ కూడా మంచి మంచి మొక్కలు, చెట్లు, పళ్ళ చెట్లు అన్నీ ఉంటాయి. దగ్గరలోనే గోదావరి నది కూడా ఉంటుంది. ఈ చోటు బాగుంది అనుకొని అక్కడ కూడా ఒక మంచి కుటీరాన్ని, అంటే ఒక హట్ లాంటి దాన్ని కట్టుకొని అక్కడ సంతోషంగా ఉంటూ ఉంటారు రోజును. ఇలా కొన్ని రోజులు జరుగుతాయి. ఒకరోజు ఏమవుతుందో తెలుసా, ఒక పెద్ద రాక్షసి వస్తుంది అక్కడికి. ఆ రాక్షసి పేరేంటో తెలుసా? శూర్పణఖ. అది ఎలా ఉంటుందో తెలుసా? భయంకరంగా పెద్ద పొట్టతోటి, వంకర టింకర కళ్ళతోటి, చాలా భయంకరమైన గొంతుతోటి, అంటే దాని వాయిస్ అనమాట భయంకరంగా ఉంటుంది. అలా ఉంటుందన్నమాట ఆ శూర్పణఖ. ఆ శూర్పణఖ ఈ పంచవటి దగ్గరకు వస్తుంది. అక్కడ చూస్తుందన్నమాట రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, వీళ్ళని చూస్తుంది. కానీ రాముణ్ణి చూసేసరికి ఆ శూర్పణఖకి ఏమనిపిస్తుంది, ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఇతను, నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకొని ఏం చేస్తుందో తెలుసా, అందంగా మారిపోయి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అంటుంది. అంటే రాముడు అంటాడు, ఎవరు నువ్వు అసలు ఇంతకీ అని. అంటే చెప్తుంది, నా పేరు శూర్పణఖ, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా, మా పెద్దన్నయ్య చాలా గొప్పవాడు, రావణాసురుడు అతడి చెల్లెల్నే నేను, ఇంకా కుంభకర్ణుడు, విభీషణుడు అని కూడా అన్నయ్యలు ఉన్నారు. తర్వాత అలాంటి గొప్ప అన్నయ్యలకి చెల్లిని నేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు బోళ్ళంత డబ్బు, నగలు అన్నీ వస్తాయి,
మంచి పేరు అంతా వస్తుంది అని అలా చెప్పి మాట్లాడుతుంది. అంటే రాముడు అంటాడు, లేదు ఇదిగో ఇక్కడ చూస్తున్నావు కదా ఆవిడ సీత, ఆవిడే నా భార్య, నాకు పెళ్ళైపోయింది. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అని. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని. లక్ష్మణుడు అంటాడు, లేదు లేదు, నేనిప్పుడు మా అన్నయ్యకి వదినకి సేవ చేసుకోవడం కోసమే, వాళ్ళకి ఏ పనులున్నా వాళ్ళకన్నీ చేయడం కోసమే నేను ఈ అడవికి వచ్చాను. నేనేమి ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు కూడా పెళ్ళైపోయింది, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. అంటే ఆ శూర్పణఖ వినదు. ఓహో! ఈ సీత ఇక్కడ ఉన్నది కదా, అందుకే రాముడు నన్ను పెళ్లి చేసుకోవడం లేదు, ఈ సీతని మింగిస్తాను అంటూ రాక్షసిలా మారిపోయి సీత మీదకు వచ్చేస్తుందనమాట, సీతని మింగిస్తాను అని. అప్పుడు ఏం చేస్తాడు లక్ష్మణుడు, అడ్డు వచ్చి వెంటనే ఆ శూర్పణఖని పట్టుకొని శూర్పణఖకి ముక్కు చెవులు కోయిస్తాడు. అంతే, ఇంకా అది ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఈ శూర్పణఖకి రావణాసురుడే కాదు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని 3 అన్నయ్యలని చెప్పింది కదా, వాళ్లే కాదు ఇంకో 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు కరదూషణులు. ఆ కరుడి దగ్గరికి వెళ్తుంది. వాడు ఒక భయంకరమైన రాక్షసుడే. ఆ కరుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్తుంది, అన్నయ్య చూడు నన్ను ఇలాగా చేశారు అంటే. ఎవరు చేశారు అంటే, అగో అక్కడ రాముడట, వాడు అక్కడ లక్ష్మణుడట, వాళ్ళిద్దరు నాకు ఇలా చేశారు అని. అప్పుడు కరుడు ఏం చేశాడు, సరే చెల్లి నువ్వు ఏడవకు ఉండు, నేను రాక్షసుల్ని పంపించి వాళ్ళ పని పడతాను అని. ఎంతమంది రాక్షసుల్ని పంపించాడో తెలుసా? ఒక 14 రాక్షసుల్ని పంపించారట. ఆ రాక్షసులు భయంకరంగా ఉన్నారట, బాగా శక్తివంతులట, వాళ్ళని పంపించారట. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్ళి రాముడి చేతిలో చచ్చిపోయారు. శూర్పణఖ కూడా వెళ్ళిందట ఈ రాక్షసుల వెనకాతల. ఈ రాక్షసులు రాముడిని ఏమైనా చేస్తే చూసి సంతోషిద్దామని. కానీ రాముడు వీళ్ళని చంపేసరికి మళ్ళీ ఏడుస్తూ వచ్చిందట. వచ్చి అందుట కరుడితో, చీచీ చీచీ, నీ రాక్షసులకి బలమే లేదు, శక్తే లేదు, అలాంటి వాళ్ళని పంపించావు, నువ్వు దేనికి పనికిరావు అని తిట్టడం మొదలుపెట్టిందంట. అప్పుడు కరుడు అన్నట్ట, ఊరుకో నువ్వే ఇది అవ్వకు, ఉండు నేను చెప్తాను రాముడి పని అని. అప్పుడు ఆ దూషణుడు ఉన్నాడు కదా తమ్ముడు, వాణ్ణి కూడా తీసుకొని కరదూషణులు ఇద్దరు ఎంతమంది రాక్షసులతో వెళ్ళారో తెలుసా రామలక్ష్మణుల మీదకి? 14,000 అంటే 14,000 రాక్షసుల ఆర్మీని తీసుకొని రామలక్ష్మణుల మీదకి వెళ్ళారట, ఎలాగైనా వీళ్ళ పని పడతాము అని. అప్పుడు ఏమైందిట, అక్కడికి వెళ్ళేసరికి అంతమంది రాక్షసులు వచ్చేసరికి వెంటనే రాముడు అన్నట్ట, లక్ష్మణ నువ్వు సీతమ్మని జాగ్రత్తగా చూసుకో, మీ వదిన్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఈ రాక్షసులు పని పడతాను అని లక్ష్మణుని సీతాదేవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని చెప్పి రాముడు వెళ్ళి ఏం చేసేట, ఎందుకు మళ్ళీ వచ్చారు, మీకు బుద్ధి రాలేదా, ఉండండి మీ పని చెప్తాను అని ఆ రాక్షసులందరి మీదకి బాణాలు వేయడం మొదలుపెట్టేట. ఒక్కడే కదా రాముడు, మరి ఇంతమంది మీదకి ఎలా వేస్తారు అని మీకు అనిపించవచ్చు. కానీ రాముడికి ఎంత శక్తి ఉంది, ఆయన దగ్గర విష్ణు ధనస్సు కూడా ఉన్నది కదా. ఎవరిచ్చారా ధనస్సు? నిన్ననే కథలో చెప్పాను కదా, అగస్త్య మహర్షి ఇచ్చారు, విశ్వకర్మ చేసినటువంటి ఒక ధనస్సు అని. తర్వాత అక్షయ తూణీరాలు ఉన్నాయి, అంటే ఎన్ని ఆరోస్ కావాలంటే అన్ని ఆరోస్ వచ్చేస్తాయి. అసలు కంప్లీటే అవ్వవన్నమాట. వెనకాతలు పెట్టుకుంటారు కదా, ఇలాగ భుజానికి తగిలించుకుంటారు కదా బాణాలన్నీ ఒక దాంట్లో పెట్టి. ఆ అక్షయ తూణీరాల నుంచి ఎన్ని కావాలంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి బాణాలు. ఆ బాణాలతోటి ఈ ధనస్సును ఉపయోగించి ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ యారోస్ వేసేస్తున్నారట ఆయన. ఒక్కొక్క యారో కాదు, ఒక థౌజండ్స్ ఆఫ్ యారోస్ వేసేస్తున్నారు. కాబట్టి ఈ 14,000 ఈ 14,000 మంది రాక్షసుల్ని చాలా ఈజీగా ఆయన చంపగలిసారట. ఆయనకు అంత శక్తి ఉంది కదా, ఆయన దగ్గర మంచి అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. మీకు అంతకుముందు కథలో చెప్పాను కదా, అస్త్రాలు అంటే ఏంటి, ఈ రకరకాల ఆయుధాలని అస్త్రాలు అంటారంటే బో, యారో, గద, కత్తి ఇలాంటివన్నీ. శస్త్రాలంటే వాటికి పవర్స్ ఉంటాయి, మ్యాజికల్ పవర్స్ ఉంటాయి కదా, వాటికి మంత్రాలు ఉంటాయి, ఎక్కువ శక్తి ఉంటుంది. అలాంటివన్నీ ఉన్నాయి ఈయన దగ్గరికి కదా రామలక్ష్మణులకి. కాబట్టి రాముడు వాళ్ళందరినీ కూడా
ఈజీగా చంపేసారట. కరుణ్ణి దూషణుడిని చంపేసారట, కరుణ్ణి చంపేసారు. ఈ కరదూషణలందరూ చనిపోవడంతో, ఈ రాక్షసులందరూ చనిపోవడంతో ఏం చేసిందంట, ఈ శూర్పణఖ ఆశ్చర్యపోయి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఊరుకుందనుకున్నారా? ఏమీ ఊరుకోలేదు. తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ ఎలాంటి మలుపులు తిరిగింది రామాయణం అన్న విషయం రేపటి కథలో నేను మీకు చెప్తాను. సరేనా? అయితే మరి నిన్న మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్ టైం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్, భరతుడి తాతగారి రాజ్యం పేరేంటి కదా? ఆ రాజ్యం పేరు కేకయ రాజ్యం. సెకండ్ క్వశ్చన్, పట్టాభిషేకం చివరకు ఎవరికి జరుగుతుంది? రాముని పాదుకలకు. అది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, భరతుడు ఏ ప్రదేశంలో రాముడు తిరిగి వచ్చేంత వరకు, వనవాసం నుంచి రాముడు తిరిగి వచ్చేంత వరకు ఉంటానన్నాడు? ఆన్సర్ నందిగ్రామం. ఓకేనా? ఇప్పుడు ఇవాళ మరో 3 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ని రేపటి కథలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, అత్రి మహర్షి భార్య ఎవరు? సెకండ్ క్వశ్చన్, అగస్త్య మహర్షి జీర్ణం చేసుకున్న రాక్షసుడు ఎవడు? థర్డ్ క్వశ్చన్, అగస్త్యుడు సీతారామ లక్ష్మణులను ఆ మిగిలిన వనవాసం 4 years ఉన్నది కదా, ఎక్కడ ఉండమని చెప్పారు, ఏ ప్రాంతంలో ఉండమని చెప్పారు? ఇవి 3 క్వశ్చన్స్. సరేనా పిల్లలు? మరి రేపటి కథలో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను. బాయ్.